హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డే 2 ఇన్ అవర్ బైక్ రైడ్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మనం తిరుచి పక్కన ఉన్న టోల్ గేట్ అనే ప్లేస్లో ఉన్నాము. ఆ ప్లేస్ నుంచి మనం ఫస్ట్ రాక్ ఫోర్ట్ అని ఒక ప్లేస్ ఉంది ఇక్కడ దగ్గరలో, ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్ నుంచి ఇంక వేరే ప్లేసెస్కి ఏమన్నా ఉంటే చూసి దాని తర్వాత వెంటనే ఇంకా ధనుష్కోడి కొట్టేయాలని డిసైడ్ అయిపోయినాం. వీఆర్ నియర్లీ 240 కిలోమీటర్స్ ఫార్ ఫ్రమ్ ధనుష్కోడి. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ సంగతి ఇంకా ఆలోచించలేదు. సో లంచ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇవన్నీ ముగించుకొని ధనుష్కోడి కొట్టేయాలి. అంతకంటే ముందు రెడ్ రాక్ చూసేద్దాం, రాక్ ఫోర్ట్ చూసేద్దాము. రాక్ ఫోర్ట్ చూసి తర్వాత వేరే ప్లాన్ చేసుకుందాం. ఫ్రెండ్స్ స్టే ట్యూన్ ఫర్ ద వీడియో. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది నెంబర్ 1 టోల్ గేట్ తిరుచి అనమాట. రాక్ ఫోర్ట్కి వెళ్ళే దారిలో ఉంది మధ్యలో ఇట్లా. సో అదే మీకు ఒకసారి చూపిద్దామని, సచ్ ఎ బ్యూటిఫుల్ వే. అండ్ ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి కావేరీ రివరు. ఈ కావేరీ రివరు వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు, అందుకే అట్లుంది. అండ్ ఇప్పుడు మనం టిఫిన్ తినడానికైతే వెళ్ళిపోతున్నాము. మన మెషిన్ అయితే ఇక్కడే ఉంది, హెల్మెట్స్ బ్యాగ్లు అన్నీ ఈడే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనం ఇప్పుడు శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ శ్రీరంగంలో ఉన్నామన్నమాట. యాక్చువల్లీ టెంపుల్ చాలా ఓల్డెస్ట్ టెంపుల్, చాలా అంటే చాలా బాగుందన్నమాట. నేను లోపల మీకు చూపించలేకపోయాను. ఫస్ట్ ఇది యాక్చువల్గా కావేరీ వాటర్ వల్ల కొట్టుకుపోయిందనమాట. ఇప్పుడే చూసొచ్చాను ఫ్రెండ్స్ దేవుణ్ణి. ఐ వాజ్ బ్లోన్ అవుట్. నిజంగా అంటే నిజంగా చాలా గొప్పగా చాలా వైభవంగా ఉన్నాడు అనమాట దేవుడు. ఇది మొత్తానికి 3 ఎంట్రన్స్ల నుంచి రావాలి, 3 గోపురాలు. ఆ గోపురాలు కూడా చాలా బాగున్నాయి. మీరు చూస్తున్నారు, టెంపుల్ చాలా అంటే చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇది ఈ గోపురం చూడండి ఫ్రెండ్స్, ఇది మిడిల్ అనమాట. ఇందాక మేము చూసింది ఫస్ట్ ఇది, అక్కడ మాకు కెమెరా అలో చేయలేదు, అందుకే నేను తీయలేదు. దిస్ ఈజ్ సో గ్రేట్ యాక్చువల్లీ. ఐ వాజ్ సో బ్లెస్డ్ కూడా. ఇది 1000 పిల్లర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మనకి ఇక్కడే ఏనుగు కూడా కనిపిస్తుంది. ఆబ్వియస్లీ దేవుడు టెంపుల్ అంటే చాలా చోట్ల ఏనుగే ఉంటుంది. ఇది మిడిల్ గోపురం అన్నమాట. మీరు చూడండి, దీని తర్వాతదే అక్కడ మీకు కనిపించే గోపురం. యాక్చువల్లీ చాలా పెద్దది టెంపుల్. బట్ నేను మొత్తం మీకు అంతా చూపించలేకపోతున్నాను. కొన్ని చోట్ల పర్మిషన్స్ ఇవ్వట్లేదు కెమెరాతో రికార్డ్ చేయడానికి, అదే ప్రాబ్లం. మీకు ఇప్పుడు పెద్ద పిల్లర్ చూపిస్తాను, పెద్ద గోపురం చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మీరు చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇప్పుడు మనం శ్రీరంగం టెంపుల్లో తిరుగుతుంది అనమాట మన బండి. యాక్చువల్లీ మీకు ఇప్పుడే ఆ పెద్ద గోపురం చూపిస్తాను శ్రీరంగంలో. మేము ఇక్కడికి వచ్చే పని లేకుండా ఉండింది కానీ, బట్ దూరం నుంచి గోపురం చూసి ఎందుకో రావాలనిపించింది. వచ్చి చూస్తే ఇదనమాట. యాక్చువల్గా 3 గోపురాల వరకు మనకు బైక్ అలా ఉంటుంది. చూస్తున్నారా మీరు, ఈ అన్ని బండ్లు వెళ్ళిపోతున్నాయి, మన బండి వెళ్ళిపోతుంది. అన్ని రోడ్స్ ఇవన్నమాట. ఈ రోడ్స్లో ఇట్లా పోతా ఉంది. ముందర చాలా పెద్ద గోపురం ఉంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను అది. అక్కడి నుంచి ఇప్పుడు మన నెక్స్ట్ ప్రయాణం కూడా ఫోర్ట్ కాదు, రాక్ ఫోర్ట్ కాదు, మన ప్రయాణం జంబుకేశ్వర లింగం. పంచభూత లింగాల్లో ఒక లింగమైన వాటర్ లింగమైన జంబుకేశ్వర లింగం ఇక్కడ దగ్గరలో ఉంది, దానికి వెళ్ళిపోతున్నాం అనమాట. మీరు చూసుకున్నట్లయితే అది చూపిమమ్మ. మీరు చూసుకోండి ఫ్రెండ్స్, ఎంత పెద్దదో గోపురం అయితే. ఆర్కిటెక్చర్ మాత్రం మీరు కళ్ళతో చూడాల్సిందే. అండ్ శ్రీరంగనాథ స్వామి కూడా చాలా అంటే చాలా వైభవంగా కనిపించారు. నేనైతే బ్లోన్ అవుట్ ఒక 2 నిమిషాలు దేవుని చూసి. మూగపోయింది, నా నోట్లో నుంచి సౌండ్ రాలేదు దేవుని చూసాక. అంత వైభవంగా ఉన్నాడు అనమాట దేవుడు. సో ఇలాంటి రోడ్స్లో మన బండి తిరుగుతుందంటే పెద్ద విషయమే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి శ్రీరంగం. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ గాలి గోపురం కిందనే 2 టెంపుల్స్ ఉన్నాయి, లెఫ్ట్కి రైట్కి. చూపించామని అది చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ చాలా చిన్న గోపురాలు అనమాట ఇవి. ఈ చిన్నవే ఇవి టెంపుల్స్. అక్కడ తమిళ్లో రాశారు, లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి. అక్కడ తమిళ్లో రాశారు కానీ మనకు తమిళ్ చదవడం రాదు. అమ్మవారి టెంపుల్స్ అనమాట. ఇప్పుడు జంబుకేశ్వరికి వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ఫ్రెండ్స్ వీఆర్ అట్ జంబుకేశ్వర లింగం అనమాట. ఇదే ఎంట్రన్స్. ఇందాక బండి అక్కడ పార్క్ చేసాం, వెళ్ళిపోతున్నాం అనమాట లోపలికి. సో నైస్ ప్లేస్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, పంచభూతాలు 5 ఉన్నాయి. పంచలింగాలు 5 ఉన్నాయి అనమాట. ఎయిర్, వాటరు, ఫైరు, ఇంకేదో 2 మర్చిపోయాను. 5 నేల, నీరు, నిప్పు, గాలి అనమాట. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనకైతే లోపల పర్మిషన్ ఇవ్వలేదు. 1 నిమిషం, మనకు ఫోన్స్ లోపల పెట్టామంటున్నారు. ఈ జంబుకేశ్వర లింగాన్ని టెంపుల్ ప్రాముఖ్యతని నాకు చూపించే అంత భాగ్యం లేదు, మీకు చూసే అంత భాగ్యం లేదు. మీరు డైరెక్ట్గా వచ్చి చూసేయండి. సో వ్యూ అయితే మీకు ఇక్కడ ఎంట్రన్స్ వ్యూ అయితే చూపించగలను ఇప్పటికీ.
సో ఇంతే ఫ్రెండ్స్, ఇంతకుమించి చూపించలేను. ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు చెప్పినట్లుగానే మనకు లోపల ఎంట్రన్స్ లేదనమాట జంబుకేశ్వర టెంపుల్లో. ఐ మీన్ ఫోన్స్ అలో లేదు. అక్కడ ఏదో చేస్తున్నట్టున్నారు. ఇట్ వాజ్ నైస్ స్టేరు, బాగుంది. యాక్చువల్గా ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇట్ వాజ్ సచ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ సచ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, చెప్తున్నాను. పాయింట్ ఏంటంటే టెంపుల్ కూడా మంచి ప్రాముఖ్యత ఉంది, మంచిగానే ఉంది. ఇప్పుడే షూస్ ఇక్కడ డ్రాప్ చేసినాం, అవి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి నా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఫుడ్ తినాలి. ఆ వ్లాగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, హూ ఇస్ షీ? షీఈస్ కమింగ్. ఓకే, సో యూ గైస్ ఆల్ బిలాంగ్ టు అమెరికా ఓన్లీ. Yes. So what are your names? May I know your names? Lisa. Lisa? You? Sydney. Sydney. Yeah. America, Australia, Sydney. Yes. Oh, capital city name you kept. Yes. Okay, nice. And you? Yes. Okay, yours? John. John. And you? Anita. Erika. Anita. Anita. Nice. Yours, sir? Aaron. Aaron. I couldn't even pronounce it. She is your guide. Hi. No. Okay. This is our What's your guide. name, by the way? This is our guy. Jane. Janie. You're welcome. Do you have any like 5 or 10 or any wikis? You're welcome to leave them. Yeah. For the people So who watch our channel. Okay. So I just wanted to know, she is your guide and who makes you to bring here. What is the reason behind this? Like, I just wanted to know. I'm just curious why you guys are visiting India and Indian temples. Well, because I love India. Okay. And I love Indian temples. Thank you. And so I love to bring people here and Okay. help them to experience So it. how you guys are experiencing, you know, the weather conditions in America and also India is quite different. You know, it was very cold out there, but it is not like this. How you guys are feeling here? Well, the United States is a very big country, just like India. Yeah. So we have every kind of weather, Okay. just like you. Okay. So some places it's hot, Yeah. some places it's not hot. Okay. We both live in Mexico, Okay. so I mean it's hot, but it's okay. No, but I feel like, you know, there should be something, you know, the inner soul that you have, that should be, that stubbornness should be having to come to India, right? Uh-huh. So what was that exact feeling? Like, you know, even I too love exploring. Even we both came in a bike ride from Bangalore to cover, like we just wanted to cover Dhanushkodi, you know, Dhanushkodi. That's the India's last road. There, apart from that place, there is no road from there. It is like sea only. So we are just traveling there. Even we are travel enthusiasts. But like how, what made you to bring from America to India? Like it is such a long distance, right? So I just wanted to know that. Even we are struggling from another state to this. We belong to Karnataka and this is Tamil Nadu. And we struggled really. It was a 2 months plan that we came here. How long it takes to you to come here and how you guys are doing? You mean how long is like the flight? No, Or I just know the how. planning? Yeah, I'm asking about the planning and what Oh. make you guys to come here exactly to this place. The very first time I came to India, I came with one of my students who's Indian. Okay. And he wanted to show other yoga students Okay. about the yoga's birthplace. Yes. So it was my friend JK Jagannathan who Okay. invited me, and I came together with him first time, second time, and the third time he couldn't come. Okay. So I was like, well, I'm not gonna come, and he said, you have to So go. you guys practice yoga? Yes. Oh, nice. So you guys must have visit Coimbatore then. We're going next. You're going next. That was the place where you can literally feel the yoga and you'll feel the aura of that place. You know, if you take it as geographically also, that was at 11 degrees of north, where you can feel the exact, how can I say, the race which you can literally feel it. I wish you very good luck to all of you and thank you so much for you. Thank you. Thank you so much. Om Namah Shivaya. Thank you so much. Thank you so much for your time, guys. Thank you so much. Have a happy travel and be enjoy in India. I feel you guys will definitely love India so much. Thank you so much. Thank you. Namaskar. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇందాక మీరు వీడియోలో చూసే ఉంటారు నేను ఫారినర్స్తో మాట్లాడడము. దట్స్ నాట్ లైక్ యూనో వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అమెరికా నుండి ఇండియాకి వచ్చి ఇండియాలో టెంపుల్స్ విజిట్ చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మన ఇండియన్ కల్చర్ అంత గొప్పది. ఈవెన్ ఫారినర్స్ వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు ఫారినరే, కానీ వాళ్ళ పైన ఈవెన్ వాళ్ళు చున్నీలు వేసుకున్నారు ఫ్రెండ్స్. అవి నాకు నిజంగా చాలా గొప్ప విషయం అనిపించింది. ఒక ఆవిడైతే లిటరల్గా మన ఇండియన్ వేరే వేసుకున్నారు. వాళ్ళందరినీ ఒకే ఆవిడ తీసుకొచ్చిందంట. నియర్లీ 8 మెంబర్స్ వచ్చారు వాళ్ళు. కొంతమంది
ఫ్రెండ్స్, దేవస్థానం వాళ్ళు ఇచ్చిన రూమ్ అనమాట ఇది. అంటే అలా ఏం కాదు, మేము ఇప్పుడే తీసుకున్నామన్నమాట. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయినట్టున్నాను. నేను యాక్చువల్లీ ఇది యాక్చువల్గా మధురై అనమాట. మన పక్కనే ఉంది మధురై టెంపుల్, అమ్మవారి టెంపుల్. పక్కా మనం వెళ్తాం, చూపిస్తాను నేను మీకు. అందుకంటే ముందు మా రూమ్ టూర్ చేద్దామని చెప్పి మాకు 600 పర్ నైట్ దొరికిందనమాట ఈ రూమ్లోనే స్టే చేయబోతున్నాం. అండ్ జస్ట్ స్టే ట్యూన్ గైస్. నేను మీకు నైట్ టైం మధురై ఎలా ఉంటుందో ఐ విల్ డెఫినెట్లీ షో యూ. మధురై ఎప్పుడు నిద్రపోదంట, చాలామంది అదే చెప్తున్నారు. స్లీప్ అస్సలు పడుకోదు మధురై, చాలా క్రౌడ్ ఉంటుంది అది ఇదని. ఐ షో యూ, డెఫినెట్లీ ఐ షో యూ. వెరీ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట విశేషం. మధురై స్ట్రీట్స్లో ఉన్నాం మనము. యాక్చువల్లీ మీకు నైట్ టైం అంత క్లియర్గా కనపడదేమో, బట్ రేపు మార్నింగ్ నేను చెక్అవుట్ చేసేస్తున్నాను. ఇక్కడ షాపింగ్ స్ట్రీట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. మీరు వస్తే మీరు కూడా విజిట్ చేయొచ్చు. అండ్ మేము తీసుకున్న రూమ్ అయితే మీకు ఆల్రెడీ చూపించాను కదా, షాపింగ్ స్ట్రీట్స్ ఆఫ్ మధురై అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇలాంటి స్ట్రీట్స్ ఒక 6 ఉన్నాయి. ప్రతి గేట్లో 4 ఎంట్రన్సెస్ ఉన్నాయన్నమాట. అవుట్ ఆఫ్ 4 ఎంట్రన్సెస్, ఎవరి ఎంట్రన్స్కి ఇలాంటి ఒక షాపింగ్ స్ట్రీట్ ఉంది. ఫ్రెండ్స్, మనం వచ్చేసాం ఇప్పుడు మధురై ఫేమస్ కోణార్కల్ కడాయ్. ఇక్కడ మనం కర్రీ దోశ తినబోతున్నాం. లెట్స్ సే. క్రౌడ్ చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారో. డైనింగ్ ఏరియా ఎక్కడుందో వెళ్ళి చూడాలి. సో ఫ్రెండ్స్, ఫైనలీ మన కర్రీ దోశ వచ్చేసింది అనమాట. వీఆర్ హ్యావింగ్ ఇన్ మధురై Chimmakkal Konark Kadai. And finally I just had food curry dosa in this place anamata. It was worth, but cost is very high. That is the only thing. And we are heading towards to Madurai Bun Parota shop. I'll show you that as well. See you on the roads of Madurai. So here we are at Madurai Bun Parota Kadai. Let's have food here. And this is the preparation place. ప్లేస్ లోకల్గా ఉన్న ఫుడ్ ఆసమ్గా ఉంటుందని చెప్పారు. లెట్స్ ద వెరీ ఫేమస్ బన్ పరోటా ఈస్ హియర్. అండ్ దానికి తోడుగా మనం చికెన్ చుక్కా తింటున్నాం అనమాట. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ హియర్ వైల్ సిట్టింగ్ అండ్ హ్యావింగ్ ఫుడ్. సో ఫ్రెండ్స్, ఐ జస్ట్ నౌ హ్యాడ్, యాక్చువల్లీ బిల్ వాజ్ వెరీ లెస్. 120 రూపీస్ అయింది మాకు చికెన్ చుక్కాకి ప్లస్ బన్ పరోటాకి. అక్కడ బిల్ ఎంత అయిందో చెప్తే మీరే షాక్ అవుతారు. ఇట్ వాస్ ఫకింగ్ 530 రూపీస్ అనమాట. ఒక మటన్ కర్రీ దోశ ప్లస్ ఒక చికెన్ కర్రీ దోశ, అది తింటేనే బిల్ అంత అయింది. బట్ దిస్ ఈజ్ వెరీ రీజనబుల్ ఐ ఫీల్. దాంతో కంపేర్ చేస్తే. అవునా, మేము 2 పరోటాలు వేస్తే ఒక పరోటాకే బిల్ వేసాడంట. మేబీ సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. So guys, see you. Oh sorry, stay tuned for the some more friends. So as I said, నైట్ వ్యూ ఆఫ్ అక్కడ మీకు అది కనిపిస్తుందో లేదో కానీ అదొక గోపురం అనమాట. ఇది కూడా ఒక గోపురం మధురైలో. ఇక్కడ ఇలా ఎంటర్ అవ్వాలన్నమాట టెంపుల్కి. లోపలికి ఇలా వెళ్ళాలి. మీకు తెలుసో లేదో, అస్సలు పర్మిషన్ అలో లేదు. పోలీస్ సెక్యూరిటీ చాలా ఎక్కువ అనమాట ఇక్కడ. ఇలా ఇదే అనమాట టెంపుల్ ఎంట్రన్స్. మనకి ఇంతకన్నా అలో లేదు పర్మిషన్ తీయడానికి. ఆల్మోస్ట్ ఆల్ క్రౌడ్ తగ్గిపోయారు. మేము వచ్చినప్పుడు అయితే చాలా క్రౌడ్ ఉండింది. అండ్ దిస్ ఈజ్ సో గుడ్ ప్లేస్ యాక్చువల్లీ. అండ్ వీ హ్యాడ్ రియలీ గుడ్ ఫుడ్ ఆల్సో ఇన్ మధురై. ట్రై చేస్తున్నాను కానీ మళ్ళీ పోలీసు వాళ్ళు క్యాంప్ పట్టేసుకుంటారేమో అని టెన్షన్గా ఉంది. అందుకే లోపల ఏం చూపించట్లేదు. ఫ్రెండ్స్ చూడండి, మధురై తిరువాడ రోడ్స్. ఫ్రెండ్స్, ఫైనలీ డే 2 ఈజ్ అబౌట్ టు ఎండ్ అనమాట. ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. ఇంకా పడుకోవడం ఒకటే బ్యాలెన్స్. దేవుణ్ణి చూసేసాం, తినేసాం, తిరిగేసాం, వచ్చేసాం.